అందరికీ నమస్కారం. బాపట్ల జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా కర్ణ వెంకటేష్, అదేవిధంగా వేమూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా వరకూట అశోక్ బాబు, రేపల్లె ఇన్ఛార్జి ఈపూరు గణేష్ గారు, డాక్టర్ గారు ఆయన, అదేవిధంగా అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ గారు, అదేవిధంగా పర్చూరు కాన్స్టిట్యున్సీకి గాదే మధుసూదన్ రెడ్డి, ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావటం జరిగింది. ఈ సమావేశంలో ఆసక్తికర సంఘటన జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు మరి వైవి సుబ్బారెడ్డిని ఘనంగా సత్కరించారు. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి తోటి కూడా అద్దంకి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతానని చింతలపూడి అశోక్ కుమార్ తెలపడం జరిగింది. అదేవిధంగా కరణం వెంకటేష్ ను కూడా ఆయన ఈ సందర్భంగా కలవటం జరిగింది. వారిరువురు కూడా మాట్లాడుకోవడం జరిగింది. వారిరువురి కలయిక అక్కడ జరిగినటువంటి సంఘటనలో ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎందుకంటే డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు ప్రస్తుతం అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగుతూ ఉన్నారు. గతంలో కర్ణ వెంకటేష్ కూడా అద్దంకి వైసీపీ రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సో వారిరువురి కలయిక, అదేవిధంగా ఇద్దరు యంగ్ లీడర్స్ కావటం కూడా వారిరువురి కలయిక ఆసక్తికరంగా మారింది అని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా రాబోయే రోజుల్లో వైసీపీకి సంబంధించి మరి బాపట్ల జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ విజన్ జగన్ అనే నినాదంతో కూడా మరి ఆయా నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా ప్రజల్లోకి వైసీపీని ముందుకి బాపట్ల జిల్లా పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో కూడా ప్రజల్లోకి వైసీపీని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజల సమస్యలు ఏంది, వాటి పరిష్కారానికి డిజిటల్ బుక్ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆ యాప్ ద్వారా ప్రజలకు నమ్మకం కలిగించాలి. అదేవిధంగా బాపట్ల జిల్లా పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలను సమన్వయం చేసుకుంటూ కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా చక్కబెట్టాలనేది ప్రధానంగా కూడా సాగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఎవరిని ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తుంది, ఏ నియోజకవర్గంలో మరి కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పడుతుంది, వాటికి పరిష్కార మార్గాలు, డిజిటల్ యాప్ తదితర అంశాలు కూడా జిల్లా అధ్యక్షులు మేరుగు నాగార్జున సుదీర్ఘ ప్రసంగం చేశారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మొత్తంగా చూసినట్లయితే బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి మరి ఆ సమావేశంలో కూడా ఒకవైపు కర్ణ వెంకటేష్, మరోవైపు డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు వారిరువురే ఈ కార్యక్రమానికి హైలైట్ గా నిలిచారని కూడా తెలియజేసుకోవచ్చు. యంగ్ లీడర్స్ కలయిక కూడా రాబోయే రోజుల్లో వైసీపీకి కొంత ప్లస్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు.